పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్క్యూబ్ మ్యాథ్స్ స్వాగతం. సో నేను మీ రాజశేఖర్, ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఆల్రెడీగా మొదలయ్యాయి. మరి ఈరోజు క్లాస్లో మనము డిసెంబర్ 29న జరిగిన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో వచ్చిన ప్రశ్నలు గురించి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనము తెలుసుకుందాం. మరి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ తెలుసుకోవడం వల్ల తర్వాత రాయబోయే అభ్యర్థులకు క్వశ్చన్ యొక్క వెయిటేజ్, క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ అనేది మనకు ఆ డిఫికల్టీ లెవెల్ అనేది అంచనా వేయవచ్చు. తర్వాత ప్రశ్నలు ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి, అలాగే మరి ఏ మోడల్స్ వస్తున్నాయనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. మరి వాటిని తక్కువ టైంలో ఏ విధంగా చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం. మరి ముందుగా మొదటి ప్రశ్న చూడండి. ఫైండ్ ద టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ 8 power 10 ఇంటూ 9 power 7 ఇంటూ 7 power 8. ఇక్కడ మనకు ప్రధాన కారణాంకాల సంఖ్య కనుక్కోవాలి. మరి ప్రధాన కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు అబ్జర్వ్ చేయవలసిన అంశం ఏంటంటే, ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది నంబర్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నాయి, అంటే ఘాతాంక రూపంలో ఉన్నాయనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఘాతాంక రూపంలో ఉన్నప్పుడు మొదట మనం చేయవలసిన పని ఏంటంటే, బేసెస్ భూములను అబ్జర్వ్ చేయాలి. మరి బేసెస్ అబ్జర్వ్ చేస్తే ఆ బేస్ ప్రైమ్ నెంబర్ ఉందా లేదా మనం చూడాలి. ప్రైమ్ నెంబర్ లేకపోతే బేస్ ప్రైమ్ నంబర్ అంటే ప్రధాన సంఖ్య వచ్చే విధంగా 8ను మనము 2కి ఇప్పుడు రాసి హోల్ పవర్ 10 ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ 7 ఇంటూ 7 పవర్ 8. నౌ 2 పవర్ 3 ఇంటూ 10 30. 3 పవర్ 2 ఇంటూ 7 14 ఇంటూ 7 పవర్ 8. ఇప్పుడు మనకు బేస్ 2 3 7 మూడు కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి మనకు నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 30 ప్లస్ 14 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 52 ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం చేయొచ్చు. కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. సంఖ్యలు ఇలా ఎక్స్పోనెన్స్ ఫామ్లో ఇచ్చినప్పుడు బేసెస్ అబ్జర్వ్ చేయాలి. బేసెస్ ఆధారాలు భూములు ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అప్పుడు వాటి యొక్క ఘాతాంకాల మొత్తం మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1015. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 42 స్క్వేర్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇందులో మనం ఏం చేయాలంటే 3 స్క్వేర్ను మనము ఏ విధంగా రాయొచ్చు అంటే 1 ఇంటూ 3 హోల్ స్క్వేర్గా మనము రాసుకోవచ్చు. ప్లస్ 2 ఇంటూ 3 6 హోల్ స్క్వేర్ 6 స్క్వేర్ని ఆ విధంగా రాయొచ్చు. ప్లస్ అలానే 3 ఇంటూ 3 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 42ని 14 ఇంటూ 3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అన్నిట్లో మనము 3 స్క్వేర్ కామన్ తీద్దాం. 3 స్క్వేర్ కామన్ తీస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 14 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకు 3 స్క్వేర్ వాల్యూ 9 అవుతుంది. ఈ వాల్యూ మనకు ఆల్రెడీగా ప్రాబ్లంలో ఇచ్చాడు 1015 అనేది. ప్రాబ్లంలో ఇచ్చాడు, గివెన్ ఇన్ ప్రాబ్లం, గివెన్ ఇన్ ద క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు మల్టిప్లై చేస్తే 1000 ఇంటూ 9 9000 అవుతుంది. 15 9s 135. మనకు 9135 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా సింపుల్గా చేయవచ్చు. అంటే ఇచ్చిన వాల్యూని ఉపయోగించి మనకు ఏమైతే కనుక్కోమన్నాడో అది ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ మనకు ట్రిగనోమెట్రీ, త్రికోణమితి అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది. అభ్యర్థులు గమనించవలసిన ఏంటంటే
త్రికోణమితి అనే చాప్టర్ నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్స్కు అడుగుతున్నారు. కాబట్టి మీరు ఈ త్రికోణమితి అనే చాప్టర్, ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ను మీరు దానికి సంబంధించిన వీడియోస్ మీకు 4 వీడియోస్ చేయడం జరిగింది. మీరు ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ చూసి ఒకసారి బేసిక్ నుంచి అన్ని మోడల్స్ మీరు తెలుసుకుంటే ఈజీగా మీరు మినిమం 3 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ గెయిన్ కావచ్చు అనమాట. రైట్. ప్రస్తుతం ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, మనకు ఇచ్చిన అంశం ఏంటంటే వెరీ సింపుల్. sin a plus b is equal to cos a minus b is equal to √3/2 ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన కండిషన్ మనకు sin a plus b is equal to cos a minus b is equal to √3/2 అనేది. ఇక్కడ మనకు సైన్లో sin 60 degrees, sin 60 degrees వాల్యూ sin 60 is equal to √3/2, cos 30 వాల్యూ కూడా √3/2 అవుతుందన్నమాట. కాబట్టి మనకు sin 60 is equal to cos 30 అవుతుంది. ఇక్కడ a plus b is equal to క్లియర్గా మనకు a plus b is equal to 60. a minus b is equal to 30 degrees అవుతుంది. a minus b is 30. ఇక్కడ మనకు దీని నుంచి మనకు ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ చేస్తే 2a is equal to 90 degrees అవుతుంది. a is equal to 45 degrees అవుతుంది. ఏ వాల్యూని మనము a ప్లస్ బిలో సబ్స్టిట్యూట్ చేస్తే b is equal to 15 degrees అవుతుంది. ఈ విధంగా మనము సింపుల్గా చేయవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకు సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ అనేది మీరు నేర్చుకోవాలి. దానివల్ల మనకు ఈజీగా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే చాప్టర్ మీద మరొక క్వశ్చన్ చూడండి. మనకు ప్రశ్న ఏమిచ్చాడు, ఇఫ్ థీటా ఈజ్ అన్ యాక్యూట్ యాంగిల్, అల్పకోణం, థీటా అనేది అల్పకోణం అన్నాడు. tan 2θ ఈజ్ ఈక్వల్ టు tan 3θ, tan 2θ ఇంటూ tan 3θ ఈజ్ ఈక్వల్ టు 1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ థీటా అన్నాడు. మనకు tan 2θ రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు మనకు tan 3θ ఈజ్ ఈక్వల్ టు 1/tan 2θ అవుతుంది. ఇక్కడ మనకు 1/tan θ అంటే tan θ రెసిప్రోకల్ మనకు cot θ అనేది తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తామంటే tan 3θ ఈజ్ ఈక్వల్ టు cot 2θగా రాసేస్తాం. tan 3θ ఈజ్ ఈక్వల్ టు cot 2θ. ఇక్కడ మనకు tan 3θ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ cot 2θని మనము tan 90 మైనస్ 2θగా రాసుకోవచ్చు, కాంప్లిమెంటరీ యాంగిల్స్. tan 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు cot θ అవుతుందన్నమాట. ఇప్పుడు బోత్ సైడ్ మనం tan క్యాన్సిల్ చేస్తే 3θ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 2θ అవుతుంది. మైనస్ 2θ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 5θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. దట్ ఇంప్లైజ్ θ ఈజ్ ఈక్వల్ టు 18 degrees. 18 degrees ఆన్సర్ అనేది మనకి వస్తుందన్నమాట. ఈ విధంగా కూడా మనము చేయవచ్చు, చాలా సింపుల్గా చేయవచ్చు. అయితే ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ తెలియాలి. tan θ cot θ రెసిప్రోకల్స్ అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్జిబ్రా బీజగణితం అనే చాప్టర్కి సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. ఇందులో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ a² ప్లస్ 1/a² ఈజ్ 98 ఇచ్చాడు. a³ ప్లస్ 1/a³ వాల్యూ కనుక్కోవాలి. మనకి a² ప్లస్ 1/a² మనం ఏ విధంగా రాయొచ్చు అంటే a ప్లస్ 1/a హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, మీన్స్ a² ప్లస్ 1/a² ప్లస్ 2 ఉంటుంది. మనం ఏం చేయాలి, -2 రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 98 అవుతుంది. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇందులో ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే +2 -2 క్యాన్సిల్ అయిపోతే మనకు LHS వస్తుంది. ఈ -2ని రైట్ సైడ్ తీసుకెళ్తే మనకు a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది.
సో అప్పుడు మనకు a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో మనకు a క్యూబ్డ్ ప్లస్ 1/a క్యూబ్డ్ మీకు ఆల్రెడీగా ఫార్ములా చెప్పాను. సో a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు p. దెన్ సో a క్యూబ్డ్ ప్లస్ 1/a క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్డ్ మైనస్ 3p అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మనము దాని ప్రకారము సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇంప్లాయిస్ a క్యూబ్డ్ ప్లస్ 1/a క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్డ్ మైనస్ 3 ఇంటూ 10 అవుతుంది. సో 10 క్యూబ్డ్ 1000 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 970 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా చేయవచ్చు. రైట్. సో ఇది మనకు ఆల్జిబ్రాకి సంబంధించి. మరి ఆల్జిబ్రాకి సంబంధించి కూడా నేను ఇలాంటి మోడల్స్ మీకు సో చాలా చేయడం జరిగింది. మీరు ఆల్జిబ్రాకి సంబంధించిన టాపిక్స్ కూడా చూస్తే ఈజీగా చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు ఇఫ్ x ప్లస్ 4/x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ x స్క్వేర్ మైనస్ 4 అన్నాడు. సో దీన్ని మనము షార్ట్ కట్లో చేయొచ్చు లేదా సాల్వ్ చేసి చేయొచ్చు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు నెక్స్ట్? సో x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ మనము దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాయొచ్చు. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చేది a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే ఈ వాల్యూ వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఈ విధంగా మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ మైనస్ 4 దట్ ఇంప్లైజ్ 4 మైనస్ 4 0 వస్తుంది. అలా చేయొచ్చు. ఆర్ షార్ట్ కట్లో ఏంటంటే మనకు గెస్సింగ్ ఎలా? సో x ప్లస్ 4/x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మనకు 0 కావాలంటే సో ఇక్కడ ఈ వాల్యూ మనకు 4 కావాలి. ఈ వాల్యూ 4 అయితే 4 మైనస్ 4 0 అవుతుంది. ఈ వాల్యూ 4 కావాలంటే కంపల్సరీ ఇక్కడ x ప్లస్లో 2 ఉండాలి. ప్లస్ 4 ఇక్కడ x ప్లస్లో 2 తీసుకుంటే 4/2 2 అవుతుంది. మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో అలా మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కూడా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో మనకు ఏ పర్సన్ సెల్స్ an article for 360 rupees at loss of 10%. Find selling price of an article if he wants to gain 30% on it. ఒక వ్యక్తి ఒక వస్తువును 360 రూపాయలకు అమ్మడం వలన అతనికి 10% నష్టం వస్తే అతనికి 30% లాభం రావాలంటే దాని అమ్మకు వెల ఎంత అనేది క్వశ్చన్. సో మనం సింపుల్గా చేయొచ్చు. లెట్ ఇట్ బి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకు 100% అనుకుందాం. సో అతడు 360 రూపాయలకి అమ్మడం వల్ల లాస్ 10% అన్నాడు కాబట్టి సో లాస్ మనకు 10% కాబట్టి అక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 90% కమ్మింటాడు. సో 90% వాల్యూ వచ్చేసి మనకు 360. ఇప్పుడు మనకు 30% గెయిన్. సో గెయిన్ మనకు 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి సో ఇక్కడ మనకు సిపి 100%, సో 30% గెయిన్. సో టోటల్ 130% వాల్యూ మనం కనుక్కోవాలి ఎంత. సో 130% వాల్యూ కనుక్కోవాలి బై ఇచ్చిన వాల్యూ 90% వాల్యూ ఇంటూ 360. సో ఇది మనకు SP2 సెల్లింగ్ ప్రైస్ 2. సో 90 వన్స్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 130 ఇంటూ 4 చేస్తే మనకు 520 రూపీస్ అవుతుంది. చాలా సింపుల్గా కొన్న వేళ 100% తీసుకోవాలి. సో కొన్న వేళ ఎప్పుడు కూడా మనం 100% అనుకోవాలి. లాస్ట్ 10% అంటే అప్పుడు 90%. కొన్న వేళలో 90%కు ఆ వస్తువును అమ్మింటాడు. సో 90% విలువ మనకు 360 ఇచ్చాడు. ఇప్పుడు లాభం 30% అంటే సో మనకు కొన్న వేళ 100%కి 30% కలుపుకొని 130% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ 432 power 412 into 419 whole power
431. సో ఒకళ్ళ స్థానంలో అంకె మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో యూనిట్ డిజిట్ ఒకళ్ళ స్థానంలో అంకె మనం కనుక్కోవాలి. సో యూనిట్ డిజిట్ మీన్స్ ఒకళ్ళ స్థానంలో అంకె. సో ఒకళ్ళ స్థానంలో అంకె కనుక్కోవాలి. రైట్, వెరీ సింపుల్. సో ఇక్కడ మనకు యూనిట్ డిజిట్ 2 ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ను మనము ఎక్స్పోనెంట్ను 4తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవాలి. సో 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి మనకు యూనిట్ డిజిట్ వచ్చేసి ఒకళ్ళ స్థానంలో అంకె వచ్చేసి మనకు 6 వస్తుంది. ఓకే, సో ఇంటూ, సో ఇక్కడ మనకు యూనిట్ డిజిట్ 9 ఉన్నప్పుడు దాని ఎక్స్పోనెంట్ను సో 2తో డివైడ్ చేయాలా. సో 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో అప్పుడు మనకు యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే 9 పవర్ 1 అవుతుంది. మీన్స్ 9 పవర్ 1 మీన్స్ 9 అవుతుంది యూనిట్ డిజిట్. సో నెక్స్ట్ మనకు మల్టిప్లై చేస్తే సో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకు 6 into 9 54 కాబట్టి సో యూనిట్ డిజిట్ మనకు 4 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 4. సో ఈ విధంగా చేయాలి. సో దీనికి ఇంకా క్లియర్గా కాన్సెప్ట్ మీకు తెలుసుకోవాలనుకున్నప్పుడు సో నంబర్ సిస్టంలో మీరు ప్లేలిస్ట్లో వెళ్తే నంబర్ సిస్టంలో యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ డీటెయిల్గా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో సహా వివరించడం జరిగింది. మీరు అక్కడ వాచ్ చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ వన్ ఆల్జిబ్రాకి సంబంధించిన మరొక ప్రశ్న. మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ x cubed plus y cubed is equal to 35 ఇచ్చాడు. x plus y is equal to 5 ఇవ్వడం జరిగింది. సో x power 4 plus y power 4 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీన్ని చాలా సింపుల్గా చేయవచ్చు. సో మనకు x plus y is equal to 5 అంటే సో ఇక్కడ కండిషన్ సో x plus y is equal to 5 ఇచ్చాడు. x cubed plus y cubed is equal to 35 ఇచ్చాడు. మనము పాసిబుల్ పెయిర్స్ తీసుకోవచ్చు xy. సో xy is equal to మనకు పాసిబుల్ పెయిర్ 1 plus 4 తీసుకోవచ్చు. 1 plus 4 5. సో అప్పుడు 1 cubed plus 4 cubed is not equal to 35. సో అది కాదు. అంటే ఇక్కడ మనకు 1,4 తీసుకున్నప్పుడు సో ఇది కాదు. సెకండ్ వన్ చూద్దాం. సో 2,3 తీసుకుందాం. 2,3 తీసుకుంటే 2 plus 3 is equal to 5 అవుతుంది. సో 2 cubed plus 3 cubed. సో 3 cubed 27. 27 plus 8 సో 35 అవుతుంది. సో 35. సో ఇది సరిపోతుంది కాబట్టి మనకు x is 2 power 4 plus 3 power 4 వాల్యూ. సో 2 power 4 16 plus 3 power 4 81 అవుతుంది. సో మనకు 97 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. అంటే XY వాల్యూ మనం గెస్ చేసి ఆ XY వాల్యూ పాసిబిలిటీస్ తీసుకొని సో ఇచ్చిన కండిషన్స్ ఏవైతే సాటిస్ఫై చేస్తాయో సో అవి కనుక్కొని మనం చేయొచ్చు. సో అలానే కాకుండా మనకు జనరల్ మెథడ్ ద్వారా కూడా మనము సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 2√3 meters, దెన్ ఫైండ్ ఇట్స్ డయాగనల్. ఒక సమగణం యొక్క అంచు ఇచ్చాడు, అయితే దాని కర్ణం పొడవు. సో చాలా సింపుల్ క్వశ్చన్ మనకి ఇది. సో మనకు సమగణం యొక్క అంచు మనము a ఈజ్ ఈక్వల్ టు 2√3 meters ఇచ్చాడు. సో దాని డయాగనల్ కర్ణము. సో డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు సో √3 ఇంటూ సైడ్ అనమాట. √3 ఇంటూ సైడ్ అవుతుంది. సో సైడ్ √3 ఇంటూ సైడ్ ఆర్ ఎడ్జ్ 2√3 ఇచ్చాడు. మల్టిప్లై చేస్తే 2 into 3 √3 into √3 3 అవుతుంది. 6 meters ఆన్సర్. అయితే మీకు సో ఈ కండిషన్ తెలిస్తే చాలా ఈజీగా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ 5 items ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 items. ఫైండ్ ద లాస్ %. 5 వస్తువుల కొన్న వెల 8 వస్తువులు అమ్మిన వెలకు సమానం అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు
సో లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలా. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకు కొన్న వస్తువుల సంఖ్య మైనస్ అమ్మిన వస్తువుల సంఖ్య బై అమ్మిన వస్తువుల సంఖ్య ఇంటూ 100%. షార్ట్ కట్. సో ఇక్కడ కొన్న వస్తువుల సంఖ్య, సో మనకు 5 వస్తువులు. సో కొన్న వస్తువుల సంఖ్య మనకు 5 అని ఇచ్చాడు. సో 5 మైనస్ అమ్మిన వస్తువులు సంఖ్య వచ్చేసి 8. సో డివైడెడ్ బై 8 ఇంటూ 100%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై, సో ఇక్కడ మనకు 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s 425 వస్తుంది. సో మైనస్ 3/2 ఇంటూ 25. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 3 75 అవుతుంది. 75/2 వచ్చేసి మనకు 37.5%. మైనస్ ఇండికేట్స్ లాస్. సో 37.5 మనకు లాస్ వస్తుంది అనమాట. ఇలా సింపుల్గా మనము కనుక్కోవచ్చు. రిమెంబర్ దిస్ ఫార్ములా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో రెగ్యులర్గా రిపీట్ అడిగే మోడల్ అనమాట ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. సో ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 60 మీటర్ స్క్వేర్, దాని కర్ణం పొడవు 13 మీటర్స్ అయితే దాని చుట్టుకొలత ఎంత అన్నాడు. సో ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 60 స్క్వేర్ మీటర్స్ అండ్ ఇట్స్ డయాగనల్ ఈజ్ 13 మీటర్స్, దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. సో చాలా సింపుల్గా చేయవచ్చండి ఇది. సో ఎలా అంటే చూడండి, సో ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం. ఆ రెక్టాంగిల్ యొక్క మనకు ఏరియా తెలీదు, కానీ ఇక్కడ మనకు సో డయాగనల్ ఇచ్చాడు. కర్ణం పొడవు మనకు 13 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో మనకు రెక్టాంగిల్లో ప్రతి కోణం 90 degrees ఉంటుంది. సో అప్పుడు మనకి ఇది లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఆల్రెడీగా పైథాగరస్ థీరం ప్రకారం సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ కావాలి. సో అంటే ఇప్పుడు మనకు సో ఏబీ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఆర్ 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అవుతుంది. సో మనకు అంటే ఒక వాల్యూ 12, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12, సో బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. సో కండిషన్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 ప్లస్ 5 17 ఇంటూ 2, సో 34 మీటర్స్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. లేదంటే జనరల్గా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఏరియా 60 ఇచ్చాడు. సో ఏరియా ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు మనకు 60 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 60 ఇచ్చాడు. సో మనకు పెరిమీటర్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అలానే డయాగోనల్ ఇచ్చాడు. డయాగోనల్ అంటే మనకు రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 అనమాట. సో డయాగోనల్ దీని నుంచి మనకు ఈ రెండింటి నుంచి కూడా మనము సో మనకు సో ఎల్ ప్లస్ బి వాల్యూ కనుక్కొని సో ఇంటూ 2 చేస్తే మనకు ఈజీగా పెరిమీటర్ అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా కూడా మనము సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ the LCM of two numbers is 156 and their HCF is 26, difference of two numbers is 26, then find their sum అన్నాడు. మనకు రెండు సంఖ్యల కాసాగు ఇవ్వడం జరిగింది 156, గసాబా 26 ఇచ్చాడు. మరి రెండు సంఖ్యల భేదం 26 అయితే వాటి మొత్తం ఎంత అనేది మనకి ప్రశ్న. సొల్యూషన్ చూద్దాం. సో LCM is 156, so HCF is 26, so A minus B, difference of two numbers is 26. What is the sum of two numbers? That is question. సో ఇక్కడ మనకు HCF 26 ఇచ్చాడు కాబట్టి HCF is factor of LCM. సో అప్పుడు మనకు దీన్ని మనము 26 ఇంటూ 6గా రాసుకోవచ్చు. సో 26 అనేది HCF ఇంటూ 6ని మనము 2 ఇంటూ 3 రాసుకోవాలి. సో 2 ఇంటూ 3 కోప్రైమ్స్, సాపేక్ష ప్రధాన సంఖ్యలు.
సో అప్పుడు మనకు రెండు సంఖ్యలు ఎలా వస్తాయి, 26 ఇంటూ 2, 26 ఇంటూ 2, 26 రెండో సంఖ్య 26 ఇంటూ 3 వస్తాయి. సో దట్ ఇంప్లైజ్ 52 ఒకటి, సో మనకు 78 ఒకటి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా రెండు సంఖ్యలు వస్తాయి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనకు 26 చూడండి. అంటే ఇక్కడ 3 2 డిఫరెన్స్ 1 కాబట్టి అప్పుడు జీసీడీ 26 అవుతుంది. అంటే ఏ మైనస్ బి కూడా 26 అవుతుంది. రైట్, ఏ ప్లస్ బి అన్నప్పుడు ఈ రెండు యాడ్ చేసేస్తే మనకు 78 ప్లస్ 52, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 130 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనము సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ సంబంధించిన ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో వీటి మధ్య రిలేషన్ ఫస్ట్ మనం చూద్దాం. సో మోడ్ బహుళకం, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఆర్ 2 అర్థమెటిక్ మీన్. ఇచ్చిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు 5 ఈజ్ ఈక్వల్ టు సో 3 ఇంటూ 10 మైనస్ 2 మీన్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 మీన్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 30 అవుతుంది. సో 30 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. నౌ మీన్ ఈజ్ ఈక్వల్ టు 12.5 అనేది మనకి ఆన్సర్ 25/2 అవుతుంది. సో ఇలా సింపుల్గా చేయవచ్చు. అయితే మీరు ఈ రిలేషన్ అనేది గుర్తుంచుకోండి. సో ఈ రిలేషన్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు స్క్వేర్ రూట్స్కి సంబంధించింది. సో మనము చాలా ఈజీగా సాల్వ్ చేద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 72, సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే అండర్ రూట్ 18 ఇంటూ 4 రాద్దాం. సో ఇంటూ రూట్ 18 కాబట్టి దాన్ని కూడా మనము రూట్ లెక్ రాయొచ్చు. ఎందుకంటే సో రూట్ ఏ ఇంటూ రూట్ బిని మనము రూట్ ఏ ఇంటూ బిగా రాసుకోవచ్చు. సో ప్లస్, సో దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.04 మీన్స్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మీన్స్ 2 అవుతుంది. సో రూట్లో మన అండర్ రూట్ మనకు డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ కాబట్టి సో ఆన్సర్లో ఒక డిజిట్ ఉంటుంది 0.2 అవుతుంది. ప్లస్ 64 స్క్వేర్ రూట్ 8, సో ఇక్కడ 2 డెసిమల్స్ కాబట్టి సో ఆన్సర్లో ఒక డెసిమల్ సో 0.8 అవుతుంది. సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ 18 ఇంటూ 8 కాబట్టి ఒక 18 రాసుకుంటాం. సో ఇంటూ 4 స్క్వేర్ రూట్ 2 అవుతుంది. ప్లస్ సో ఈ రెండు యాడ్ చేస్తే 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 1 37 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్, ఈరోజు క్లాస్లో మనము సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ, సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ డిసెంబర్ 29న ఆర్ 29th డిసెంబర్ జరిగిన షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు కొన్నింటిని తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. మరి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ పొందడానికి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.